ద్వైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర స్వామి వారికి మన యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. స్వామివారు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పూర్వం అణగారిపోయినటువంటి జ్ఞాన సాంప్రదాయాలను వెలికి తీస్తూ ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సర్వ సమానమైనటువంటి జ్ఞానాన్ని తన 100 గ్రంథాలలో సామాన్యుడు కూడా అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో రాసి ఈ విధంగా పూర్వం ఎప్పుడో మన ద్వాపరయుగం చివరిలో కలియుగం మొదట్లో దేశవ్యాప్తంగా చేసుకున్నటువంటి కృష్ణాష్టమి పండుగ తెలియకుండా పోయి ఇంటికి మాత్రమే పరిమితమయ్యి పేరుకు మాత్రం మిగిలి ఉన్నటువంటి సంప్రదాయాన్ని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతనమైన ధర్మాన్ని స్వామివారు ఇప్పుడు ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 11 రోజులు వీధుల్లోనే చేసుకునేలా ఈ హిందూ జ్ఞాన వేదిక సభ్యుల ద్వారా పబ్లిక్లోకి అంటే ప్రజల్లో ఉన్నటువంటి అందరికీ తెలిసేలా స్వామివారు గ్రంథాలలో దేవాలయ రహస్యాలు, మన పండుగలు, శ్రీకృష్ణుడు దేవుడ భగవంతుడి గ్రంథాలలో సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది. ఆ గ్రంథాలన్నీ కూడా స్వామివారి గ్రంథాలు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అందరూ కూడా ఆ గ్రంథాలను తీసుకొని చదివి మన సనాతన ధర్మం, మన యొక్క పూర్వం ఉన్నటువంటి ఆధ్యాత్మికతను అందరూ తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ